ఐపీఎల్ మినీ ఆక్షన్లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ భారీ ధర పలికాడు. 25 కోట్ల 20 లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ గ్రీన్ను దక్కించుకున్నారు. గ్రీన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. కనీస ధర 2 కోట్లుగా ఉన్న అతన్ని ఇంత మొత్తానికి కొనుగోలు చేయటం ఆసక్తిని రేపింది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డును సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియన్ మిచెల్ స్టార్క్ను కోల్కతా 24 కోట్ల 75 లక్షలకు తీసుకుంది. ఇప్పుడు గ్రీన్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర మాత్రం రిషబ్ పంత్దే. ఈ ఏడాది మెగా వేలంలో పంత్ను 27 కోట్లకు లక్నో చేజెక్కించుకుంది. అదే ఏడాది శ్రేయస్ అయ్యర్ కూడా 26 కోట్ల 75 లక్షలకు అమ్ముడయ్యాడు. ఈసారి మినీ వేలంలో మాత్రం గ్రీన్ దే అత్యధిక ధర. ఇక శ్రీలంక ఆటగాడు మతీష్ పతిరనా కోసం ఢిల్లీ, లక్నో హోరాహోరీగా బిడ్స్ వేశాయి. ఢిల్లీ తగ్గాక కోల్కతా ఎంట్రీ ఇచ్చింది. చివరకు 18 కోట్లకు కోల్కతా అతన్ని దక్కించుకుంది. అతడికి ఈ స్థాయి ధర పలుకుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇండియన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కోసం చెన్నై, రాజస్థాన్లో పోటీ పడ్డాయి. 6 కోట్ల దగ్గర చెన్నై వెనక్కు తగ్గింది. ఈ సమయంలో హైదరాబాద్ కూడా అతడి కోసం కాసేపు ట్రై చేసింది. కానీ 7 కోట్ల 20 లక్షలకు రాజస్థాన్ రవి బిష్ణోయ్ను తీసుకుంది. ఇక మిగిలిన ఆటగాళ్ల విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ను 2 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. శ్రీలంక ఆటగాడు పనిందు హసరంగాను బేస్ ప్రైస్ 2 కోట్లకే లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. చివరకు అతన్ని 9 కోట్ల 80 లక్షలకు లక్నో చేజిక్కించుకుంది. భారత ఆటగాడు వెంకటేష్ అయ్యర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరికి ఆర్సీబీ 7 కోట్లకు అయ్యర్ను దక్కించుకుంది. గతేడాది వెంకటేష్ అయ్యర్ను 23 కోట్ల 75 లక్షలకు కోల్కతా కొనుగోలు చేసింది. ఒక్క సీజన్కే అతన్ని వదులుకుంది. అందులో 3వ వంతు మొత్తానికి ఈసారి బెంగళూరు అతన్ని దక్కించుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ను బేస్ ప్రైస్ ₹1 కోటి దగ్గరే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. వికెట్ కీపర్ బెన్ డకెట్తో వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ జెర్సీ దక్కించుకున్నాడు. ఫిన్ అలెన్ను 2 కోట్లకు బేస్ ప్రైస్ కు కోల్కతా తీసుకుంది. అయితే ఈసారి కూడా భారత బ్యాటర్ పృథ్వీ షాకు మినీ ఆక్షన్లో నిరాశ మిగిలింది. ఆయన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు, అన్సోల్డ్గా మిగిలాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. బేస్ ప్రైస్ 75 లక్షలే అయినా ఏమాత్రం ఆసక్తిని చూపలేదు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేన్ కూడా లైట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్స్టన్, జానీ బెయిర్స్టో, రహమతుల్లా గుర్బజ్, జేమ్స్ స్మిత్లకు కూడా నిరాశ తప్పలేదు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు ముల్డర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర, శ్రీలంక ప్లేయర్ మహేష్ తీక్షణ, తెలుగు ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ భరత్ ఆకాష్ దీప్ అన్సోల్డ్గా మిగిలిపోయారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.